రుణశేషం శత్రుశేషం ఉండకూడదని, అవి ఎప్పటికైనా మనకు ముప్పేనని పెద్దలు చెప్తారు. క్యాన్సర్ కణితుల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. క్యాన్సర్ ఆనవాళ్లు ఏ కొంచెం మిగిలిపోయినా మళ్ళీ కణితులు పుట్టుకొచ్చి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మరి క్యాన్సర్ ఆనవాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టేయడం ఎలా? ఇందుకు టార్గెటెడ్ థెరపీలను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏ మాత్రం హాని చేయకుండా కేవలం కణితిని మాత్రమే నిర్మూలించే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీమోథెరపీ, రేడియేషన్ ఈ అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహమ్మారి మొండి క్యాన్సర్ ఇక ఎంతమాత్రం మరణశాసనం కాదని తేలిపోయింది. రకరకాల మందుల్ని కలగలిపి ఇంట్రావీనస్ పద్ధతిలో నరాల్లోకి ఎక్కించడం, క్యాన్సర్ మూలాలపై రేడియేషన్ ప్రసారం చేయడంతో చాలా వరకు క్యాన్సర్ కణితుల్ని ఇవాళ మనం నాశనం చేయగలుగుతున్నాం. అయితే కీమో, రేడియేషన్ చికిత్సలతో ఫలితాలు బాగున్నప్పటికీ వాటి మూలంగా ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు చాలా చిక్కులే ఎదురవుతున్నాయి. క్యాన్సర్ కణితులను పూర్తిగా నిర్మూలించడం డాక్టర్లకు సాధ్యం కావటం లేదు. క్యాన్సర్ కణాలతో పాటు వాటి పక్కనుండే ఆరోగ్యకరమైన కణజాలం కూడా పెద్ద మొత్తంలో పాడవుతోంది. అలాగే పేషెంట్లకు కీమో, రేడియేషన్ మూలంగా రకరకాల దుష్ఫలితాలు వచ్చి పడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడిప్పుడే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ అన్నది బాడీలో ఒక కణం పరిమితి మించి పెరగటం అన్నమాట. ఈ కణం బాడీలో స్వతహాగా ఉన్న కణాల్లో ఒక కణం లిమిట్ దాటి పెరగటం వల్ల జరిగింది. కాబట్టి ఈ కణాన్ని, నార్మల్ కణాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అన్నది సైన్స్ చెప్తుంది. సో క్యాన్సర్ని సపరేట్గా టార్గెట్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్స్ని టార్గెట్ థెరపీ అంటాం. ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీలో వేరే అవయవాలు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఈ టార్గెట్ థెరపీస్ ఎలా పనిచేస్తాయి? మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న టార్గెట్ థెరపీస్ ఏం చేస్తాయంటే బాడీలో కణం పైన ఉన్న కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ని గుర్తించి వాటికి వెళ్ళి బైండ్ అవుతాయి అన్నమాట. ఒకసారి ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి అక్కడ బైండ్ అయితే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తించి ట్యూమర్ని కంట్రోల్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ పైన కీమోథెరపీ కూడా యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకసారి వెళ్ళి ఆ ట్యూమర్ కణానికి బైండ్ అయిన తర్వాత ఆ కీమోథెరపీ డ్రగ్ వెళ్ళి ట్యూమర్ లోపల వెళ్ళి ట్యూమర్ని చంపడం జరుగుతుంది. దీన్ని యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అంటాం అనమాట. సో ఇదొక రూపంలో టార్గెట్ థెరపీ పనిచేస్తుంది. ఇది కాకుండా టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్న కొత్త ట్రీట్మెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో జరిగిన జనుమార్పిడిని గుర్తించి ఆ జనుమార్పిడి వల్ల వచ్చిన అబ్నార్మల్ ప్రోటీన్స్కి వెళ్ళి ఈ టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అనేవి బైండ్ అవ్వటం వల్ల ట్యూమర్ బతకటానికి కానీ ట్యూమర్ స్ప్రెడ్ అవ్వడానికి కానీ ఎటువంటి స్కోప్ లేకపోవడం వల్ల ట్యూమర్స్ అపాప్టోసిస్ అన్న ఒక ప్రక్రియ ద్వారా చనిపోవటం జరుగుతుందన్నమాట. సో టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్న వెళ్ళి సెల్ లోపల ఉన్న ఒక అబ్నార్మల్ ప్రోటీన్ని బైండ్ చేసి దాన్ని చంపుతాయి. ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ అన్న కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న ప్రోటీన్స్ని సరిగ్గా చంపలేకపోవటం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్స్ సంఖ్య కణం లోపల ఎక్కువైపోయి దానివల్ల కణాలు అపోప్టోసిస్ అన్న ప్రాసెస్ ద్వారా చనిపోవటం జరుగుతుంది. ఇది కాకుండా నేను కొత్త ట్రీట్మెంట్స్ గురించి ఇందాక మాట్లాడినట్టు ఇమ్యూనోథెరపీ అన్న కొత్త ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న స్వతహాగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసి దాంతో వెళ్ళి ట్యూమర్ని చంపే శక్తి బాడీకి ఇస్తుందన్నమాట. ఇలా టార్గెటెడ్ థెరపీస్ రకరకాల మెథడాలజీస్లో ట్యూమర్ని వెళ్ళి చంపడం జరుగుతుంది. వెజెఫ్ ఇన్హిబిటర్స్ అన్న కొత్త టార్గెటెడ్ థెరపీస్ ఏం చేస్తాయంటే ట్యూమర్కి వెళ్ళి రక్త కణాలని టార్గెట్ చేస్తాయి. సో ట్యూమర్ అన్నది ఒక దశ దాటి పెరగాలి అంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ అది తీసుకుంటానికి బాడీలో రక్తం తీసుకుంటుంది అనమాట. ఈ వెజెఫ్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే ఈ ట్యూమర్కి వెళ్ళే బ్లడ్ సప్లైని స్ట్రీమ్లైన్ చేసి దాన్ని మూసేయడం జరుగుతుంది. దీనివల్ల ట్యూమర్స్ అనేది న్యూట్రిషనల్గా డిప్లీట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి టార్గెటెడ్ థెరపీస్లో కూడా. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ ట్యూమర్కి సంబంధించిన టార్గెట్ థెరపీస్ మీ ఆంకాలజిస్ట్ని కనుక్కోగలిగితే వాళ్ళు చెప్తారు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు, వీటినే మనం లక్షిత క్యాన్సర్ థెరపీలుగా పిలుచుకోవచ్చు. క్యాన్సర్ కణితులపై గురితప్పని బ్రహ్మాస్త్రాలుగా డాక్టర్లు వీటిని పేర్కొంటారు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల సాయంతో క్యాన్సర్ కణితులపై నేరుగా, సూటిగా, అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయవచ్చు. ఫలితంగా క్యాన్సర్ కణితుల పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణజాలం పాడవుతుందనే ప్రశ్నే ఉండదు. కీమో, రేడియేషన్లలో ఉండే దుష్ఫలితాలు వీటిలో మచ్చుకు కూడా కనిపించవు. పేషెంట్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చక్కగా ఉంటుంది. ఈ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల్లో ప్రధానంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్తో పాటు చిన్న చిన్న మాలిక్యూల్ ఇన్హిబిటార్స్ని ఉపయోగిస్తారు.
ఇవి క్యాన్సర్ కణాల్లోని ప్రోటీన్లను, వాటి నుంచి వచ్చే సంకేత వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో క్రమక్రమంగా క్యాన్సర్ కణితులు నిర్వీర్యమైపోతాయి. టార్గెటెడ్ థెరపీస్ అన్నది చాలా రకాలు ఉన్నాయన్నమాట. వీటిల్లో టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్నది ఫస్ట్ ఎలా చేస్తారంటే, బాడీలో ప్రోటీన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎటువంటి జీన్ అబ్నార్మాలిటీ వల్ల ఈ క్యాన్సర్ మొదలైందో తెలుసుకొని దాని ప్రోటీన్ స్ట్రక్చర్ని వాళ్ళు క్రిస్టలోగ్రఫీ ద్వారా ఐడెంటిఫై చేసి, ఆ క్రిస్టలోగ్రఫీ ద్వారా ఐడెంటిఫై చేసిన ప్రోటీన్కి యాంటీ ప్రోటీన్, టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అనేవి వీటికి యాంటీ ప్రోటీన్ లాగా స్ట్రక్చర్ డిజైన్ చేసి ఆ మాలిక్యూల్ని డెవలప్ చేస్తారనమాట. ఇవి కాకుండా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న టార్గెట్ థెరపీస్ ఏం చేస్తారంటే, బాడీలో ట్యూమర్ మీదే ఉన్న ప్రోటీన్స్ ఏంటి, బాడీలో నార్మల్ అవయవాల మీద లేని ప్రోటీన్స్ ఏంటో గుర్తించి దాన్ని కల్చర్ చేస్తారనమాట. దానివల్ల బాడీలో స్వతహాగా ఉన్న యాంటీబాడీస్ని ఇంజనీర్ చేసి ట్యూమర్ మీదే పనిచేసేలాగా చేస్తారు. సో వీటిని దాని తర్వాత క్లినికల్ ట్రయల్స్ రూపంలో పనిచేస్తున్నాయా లేదా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నది ముందు ఇది చేసి, దాని తర్వాత ఒకసారి పేషెంట్స్కి బెనిఫిట్ ఉంది అని లార్జ్ క్లినికల్ ట్రయల్స్లో నిర్ధారణ చేసిన తర్వాత వీటిని రెగ్యులర్ యూస్కి పేషెంట్స్కి అందుబాటుకి తీసుకొస్తారు. ఇవాళ రోజున కనీసం ఒక 100 రకాల టార్గెటెడ్ థెరపీస్ అవైలబుల్గా ఉన్నాయండి. వీటిని మనం డివైడ్ చేసుకుంటా ఉంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న టార్గెటెడ్ థెరపీస్ ప్రిడామినెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్లోను, దాని తర్వాత కోలాన్ క్యాన్సర్లోను వాడుతూ ఉంటాం అనమాట. ఇవి కాకుండా టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్నది రెండో రకమైన టార్గెట్ థెరపీస్. ఇవి థైరాయిడ్ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో, సిఎంఎల్ అని చెప్పి ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్లో, కిడ్నీ క్యాన్సర్లో, లివర్ క్యాన్సర్లో వాడటం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ అన్న టార్గెట్ థెరపీస్ ప్రిడామినెంట్గా మైలోమా అన్న రోగంలో వాడుతూ ఉంటాం. ఇది కాకుండా ఇమ్యూనోథెరపీ అన్న టార్గెటెడ్ థెరపీస్ ప్రిడామినెంట్గా ఇవాళ రోజున ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్లో వాడుతున్నాం. అది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, పేగు క్యాన్సర్ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్లో ఇవాళ రోజున ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్స్ ఇవాల్వ్ అవడం చూస్తూ ఉన్నాం అనమాట. ఇది కాకుండా ఇందాక ముందు చెప్పినట్టు వెజెఫ్ ఇన్హిబిటర్స్ ఆర్ రక్తం, ట్యూమర్కి వెళ్ళే రక్త కణాల మీద టార్గెట్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎక్కువగా కోలాన్ క్యాన్సర్లోను, ఓవేరియన్ క్యాన్సర్లోను వాడటం జరుగుతుంది. గత 2 దశాబ్దాల్లో టార్గెట్ థెరపీస్ అన్నది క్యాన్సర్ని ట్రీట్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేయడం జరిగిందనమాట. ఒకప్పుడు 2000లో ఫస్ట్ టార్గెట్ థెరపీ ఎప్పుడైతే లాంచ్ అయిందో దాన్ని మ్యాజిక్ బుల్లెట్ అన్నారనమాట. అంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేసే మ్యాజిక్ బుల్లెట్ అని టార్గెట్ థెరపీస్ని వివరించారు. ఈ టార్గెట్ థెరపీస్ కొన్ని క్యాన్సర్స్ని పూర్తిగా క్యూర్ చేసే దశకు తీసుకొచ్చాయి. కొన్ని క్యాన్సర్స్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాగా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడే లెవెల్కి క్యాన్సర్ని తీసుకొచ్చిన ఇది చూసామన్నమాట. ఇది ప్రిడామినెంట్గా సిఎంఎల్ అని ఒక బ్లడ్ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో, థైరాయిడ్, కిడ్నీ, లివర్ క్యాన్సర్స్లో ఈ టార్గెట్ థెరపీస్ అన్నవి పేషెంట్ అవుట్కమ్స్ని గణనీయంగా పెంచాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, 2010 నుంచి 2013 వరకు లంగ్ క్యాన్సర్ మార్టాలిటీ కనుక చూస్తే 3.2% డిక్లైన్ ఉంది. అది 2013 నుంచి 2016 వరకు చూస్తే 6.2% డిక్లైన్ ఉంది. లిటరల్గా 100% ఇంప్రూవ్మెంట్ ఉంది పేషెంట్ అవుట్కమ్స్లో. సో ఈ టార్గెట్ థెరపీస్ అన్నవి గణనీయంగా పేషెంట్ అవుట్కమ్స్ని మార్చాయి, ఇంప్రూవ్ చేశాయి. ఇదే కాకుండా పేషెంట్స్ ఇవాళ రోజున ఎక్కువ రోజులు బతకడమే కాకుండా ఉన్నన్ని రోజులు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఇంట్లో కూర్చొని ట్యాబ్లెట్స్ వాడుతూ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో పేషెంట్స్ హ్యాపీగా ఉండడం చూస్తూనే ఉన్నాం. లక్షిత క్యాన్సర్ థెరపీల్ని క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవంగా చెప్పుకోవాలి. గత 10 ఏళ్లుగా వీటి గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రొమ్ములు, పెద్దపేగు, ప్యాంక్రియాటిక్ వంటి సాధారణ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా, లింఫోమా, లుకీమియా వంటి ప్రాణాంతక క్యాన్సర్లలోనూ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నట్లు అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. సంప్రదాయ కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతో ఉండే ఇబ్బందుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ లక్షిత క్యాన్సర్ థెరపీలే మన ముందు అత్యుత్తమ చికిత్సలుగా నిలవనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.